ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు స్వగృహంలో కార్యకర్తలు అభిమానుల మధ్య బాబు పుట్టినరోజు వేడుకను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు చంద్రబాబుకు అభిమానులు కార్యకర్తల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనం ఎంతో మంది గొప్ప నాయకులను ప్రతిరోజు స్మరించుకుంటామని, ఆ కోవకు చెందిన గొప్ప నాయకుడే చంద్రబాబు అని, ఆ భగవంతుడు ప్రజల ఆశీస్సులతో ఆయన నుండి నీరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, అమన్ జైన్, కేబుల్ శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సంగిశెట్టి అశోక్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, మనోహర్ లాల్ గుప్తా, చాపల ప్రశాంతి, కాకినాడ ఎస్సీసీల అధ్యక్షులు కొల్లబొత్తుల అప్పారావు, బొబ్బిలి గోవిందు, ఉంగరాల బూరి తదితరులున్నారు. గొప్ప నాయకుడు మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఈరోజు భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన గురించి రెండు విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమాజంలో ఎంతో మంది జన్మ గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి గురించి కానీ, ఈ దేశం కోసం పోరాడే వ్యక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి, ఆయన గురించి కానీ, అదేవిధంగా అలాగే ఎంతో మంది ఈరోజు జ్యోతిరావు పూలే గారి గురించి కానీ, ఎంతో మందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా ఆయన గురించి గుర్తు చేస్తూ ఉంటాం. అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రబాబు గారు కూడా ఒక వ్యక్తిగా నిలిచిపోతారు. ఈ చరిత్రమైన కూడా సందర్భంగా తెలియజేస్తాను. గొప్ప వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలుస్తారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు. కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎంతో మంది ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు కూడా ఏదో వాళ్ళు పనాలు చేసుకుంటే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో, అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం కానీ ఒక విజన్ ఎవరో తయారు చేయలేదండి. ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఒక 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని విజనరీ తయారు చేసిన ఎవరో లేరు. ఆయన తయారు చేశారండి. 2020 నాటికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పారు. ఆయన ఒక విజన్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోవడం కూడా జరిగింది. కానీ ఆయన తయారు చేసిన విజన్ అండి అనుకున్నట్టుగా జరిగిందండి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏదైతే తీర్చిదిద్దాలనుకున్నారో దాని ఫలాలు మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్న ఆంధ్రప్రదేశ్ అక్కడ కనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సరే, విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈరోజు ఎక్కడ వేసుకోవాలి అక్కడే ఉంది. రాష్ట్రం మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆ విజన్ పాడవుతుంది, భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుందని పోరాటం చేస్తుంటే అలాంటి ఆయన కూడా జైల్లో పెట్టాడు. మీ అందరికీ తెలుసు. జైల్లో పెట్టినా సరే ఎక్కడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావితరాల భవిష్యత్తు కాపాడుకుందాం అని మళ్ళీ ఒక విజన్ తయారు చేశాడు ఆయన. ఈరోజు ఆ విజన్ ఎవరు కూడా పాడు చేయలేరు. ఈ రోజున ఆయనకి భగవంతుడు అన్నదండలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. అందరి ఆశీస్సులతో ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజున అందరి ఆశీస్సులతో ఏదైతే ఆయన విజన్ తయారు చేశారో 2029 నాటికి ఆ విజన్ మనం సాధించబోతున్నాం. దానికి ఆయన ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకి భగవంతుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాలు ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తి మీ అందరి తరఫున కోరుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.